ఇప్పుడు మనం ఆసిఫాబాద్ దిక్కు పోదాం రారి. ఆడ ఒక పెట్రోల్ బంక్ ఉన్నది. పెట్రోల్ బంక్ అంటే పెట్రోల్ పోతారు, డీజిల్ పోతారు కదా. కానీ ఆ బంకున మాత్రం చాలా విచిత్రమైన బంక్ అట. ఆడ పెట్రోల్ డీజిల్ పోయారట. ఆ పెట్రోల్ బంకుల పెట్రోల్ పోయకుంటే ఇంకేం పోతారంటారా? అగో గాన్న చూయిత్తుండు చూడుని మీరే. గిరేగా పెట్రోల్ బంకు ఆసిఫాబాద్ లోనే ఉన్నది. ఇక్కడ పెట్రోల్ పోయమంటే ఏం మొత్తాన్లో చూస్తారా? ఆగో वो ले लो जी, वो बाटल ले लो, पहले का बाटल ले लो। బాటలను చూసిరా? పెట్రోల్ బంకులకెళ్ళి బండ్లల్లా కార్లల్లా నీళ్లు పోతారు. ఇక చెప్పు కథ. పాపం గిన్నె పెట్రోల్ బండిలా పెట్రోల్ పోయించుకుంటే ఆ బండి సగం దూరం అయిపోయిందట. ఏందబ్బా అని చెకింగ్ చేస్తే ఈ నీళ్ల రామాయణం బయటపడ్డది. అందరి ముందు చెకింగ్ చేస్తే ఇగో గిట్ల నీళ్ళు వెళ్ళినాయి. అసలు ఏమైందో చెప్పుతామే. రాజేష్ గురు కూడా వీళ్ళు అలానే క్రికెట్ చూసుకుని నేను బండి ఆపేసరికి నేను బండి దొరుకుకుంటూ వచ్చిన. చూడండి నేను పెట్రోల్ ఓపించి నేను ఆల్రెడీ నేను సెంటర్ కాలేదు కూడా దాంట్లో బండి ఆపేసరికి ఒకసారి ఎందుకు బండి ఆఫ్ అవుతుందని నేను చెక్ చేస్తే ఆల్రెడీ నీళ్ళు వెళ్ళినాయి. పానీ వెళ్ళేసరికి మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసాను. మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అరే మామ మాకు ఇట్లా అయింది కదా అంటే ఇక్కడ మండి కాడ ఉన్నాం ఒకసారి రారా అంటే ఆడికి నేను చౌక్తో పోయేసరికి వాళ్ళు ఒకసారి చెక్ చేస్తే మొత్తం నీళ్ళు వెళ్ళినాయి. మొత్తం ఈ పైన మళ్ళీ వాళ్ళ ఇంజన్ గంట ఖరాబ్ అయిందనుకో మొత్తం ఇదే ఆగనట కాదు. ఈ పెట్రోల్ బంకులకు ఏ మగడు పోతున్నదోలా పెట్రోల్ కు బదులు నీళ్లు పోసినేది. నీళ్లతోని పోయే కార్లు బండ్లు ఏమన్నా కనిపెడదామని అనుకుంటుర్రా వీళ్ళు? అరే పైసల కోసం వీళ్ళ బండ్లను కార్లను ఖరాబ్ చేసుడైంది. ఎంత అన్యాయం అసలు. నమ్మకంతో 100 రూపాయల పెట్రోల్ పోయించుకున్న పాపానికి బండ్లనే ఖరాబ్ చేసి పెడతాను. ఇగో పెట్రోల్ వేరుతోని మోసం చేసే గిసంటోళ్లను ఏం చేసినా పాపం లేదనిపిస్తున్నది. గిసంటు మోసగాలను చేయబట్టి నియతకుండే బంకోళ్లను కూడా అనుమానం పడాల్సి వస్తుంది. ఏ మనుషులు ఏమో. वो ले लो जी, वो बाटल ले लो, पहले का बाटल ले लो। बाइक लगे